నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం ఇతరితర వరద బాధితుల్ని పరామర్శిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వరద బురద రాజకీయాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ మీద ఇతర నాయకుల మీద విరుచుకుపడుతున్నట్టు పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్నాడు. బాబును చూసి రేవంత్ నేర్చుకోవాలి, అక్కడ 6 హెలికాప్టర్లు ఇక సహాయక బృందాల్ని అక్కడ ఉపయోగించుకొని ఒక్క ప్రాణం పోకుండా కూడా కాపాడుతున్న పరిస్థితి. రేవంత్ మొద్దు నిద్రపోయి ఇలా 3 రోజుల తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కామెంట్ ట్వీట్ చేస్తున్నారు. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మహేష్ గారు ఎట్లా చూస్తారు? కేటీఆర్ ట్వీట్ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? వరదని రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది, ఇప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? కేటీఆర్ లండన్లో విహారయాత్ర చేస్తున్నాడు. అరే 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు, ఇవాళ వరదలు వచ్చి 5-6 రోజులుగా రాష్ట్రం అంతా అతనాతునకం అవుతూ ఉంటే నువ్వు లండన్లో విహారయాత్ర చేస్తూ నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతావు. అరే ఎన్ని హెలికాప్టర్లు కొన్నదని సమస్య కాదు ఇక్కడ. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారా లేదా? మంత్రులందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారా లేదా? మా శాసనసభ్యులు మా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారా లేదా? అరే మీకు నిజంగా కూడా ప్రజల మీద ప్రేమ ఉంటే 10 ఏళ్ళు రాజ్యం చేసి అధికారం అనుభవించిన మీరు ఇంకా ప్రజలు మీకు 39 సీట్లు ఇస్తే కూడా ఇలా మీ నాయనేమో ఫామ్ హౌస్లో పండుకుంటాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటి అసలు? ప్రతిపక్ష నాయకుడి యొక్క కార్యక్రమం ఏముండాలి? ఇవాళ జగన్ కేసీఆర్ కంటే వయసులో చిన్నోడు, జగన్ను చూసుకొని నేర్చుకోవాలి. ఇవాళ అక్కడ ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చిండు. చంద్రబాబుకు ధీటుగా తిరుగుతూ ఉన్నాడు ఫీల్డ్లో. ఇలా రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటే నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావు. మీ అబ్బాయి గారేమో విహారయాత్ర లండన్లో ఉన్నాడు. ఇవాళ మీరు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఎట్లుంటారు? ఎప్పుడు విమానాలు హెలికాప్టర్లు సోకు తప్ప ఇంకా మాట లేదు. రాష్ట్ర ఖజానా గండిగొట్టి విమానాలు కొనే ప్రయత్నం చేసిండ్రు, హెలికాప్టర్లో తిరిగి సరదాలు చేసిండ్రు. అదే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ఇవాళ ఇన్ని వానలు పడి రాష్ట్రం అంతా ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉంటే నాయన ఫామ్ హౌస్లో పడుకుంటాడు, కొడుకేమో లండన్లో పడుకుంటాడు. వారు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే నిజమైన ప్రేమ ఉండుంటే 10 ఏళ్ళ అధికారులు మీరు ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఎందుకు చేయట్లేదు? కానీ మహేష్ గారు ప్రధానంగా కేసీఆర్ గారు రేపు మాప ప్రజల్లోకి పోతా 8-9 నెలల కాంగ్రెస్ అక్రమాలని ఖచ్చితంగా బయట పెడతా, ప్రజల పక్షాన్ని నిలబడతా అంటున్నాడు. రేపు మాప ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పోతా అంటున్నాడు. ఎట్లా ఉంటుంది? రేపు మాపు తర్వాత ఇలా వానలు పడుతున్నావు, ఎందుకు బయటకు రావట్లేదు? నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నేను అదే మళ్ళీ చెప్తావు, జగన్ 11 సీట్లు మాత్రమే ఇస్తే ప్రజలు తిరుగుతూ ఉన్నాడు. ఇలా నీకు 39 సీట్లు వచ్చినా నువ్వు ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు. అంటే మీకు అధికారం కట్టబెడితేనే ప్రజల్లో ఉంటారు, సొమ్ము చేసుకుంటారు. అధికారం లేకుండా ఇంట్లో పండుకుంటారు, విహారయాత్రలు చేసుకుంటారు. అదే బిడ్డలారా, మీకు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా చాలా తెలికైన వారు. మీకు నడ్డి విరిసిండ్రు, ఇప్పుడు భూస్థాపితం చేస్తారు. ఇలా తెలంగాణలో ఈ విపత్కర పరిస్థితిని బయటపడేందుకు రేవంత్ రెడ్డి గారు యాత్రలు చేస్తూ ఉన్నారు. హైడ్రా ఎందుకు వచ్చింది? మీ దురాక్రమణ, మీ ఆక్రమణ వల్ల కాదా? ఇలా హైడ్రా వల్ల పరిస్థితి తేడా ఎందుకు తెలుస్తలేదా? ఇలా ఫామ్ హౌస్లకి విల్లాలకు నీళ్ళు ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు పూడ్చుకుపోయినా కూడా విల్లాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అభద్రమైన కార్యక్రమం చేస్తూ ఉంటే నిద్రపట్లేని మీరు ఇంత వానలతో బీభత్సం జరుగుతూ ఉంటే క్షేత్రస్థాయిలో ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకుంటే ఇంకేం జవాబు చెప్తాము? వారికి కనీస అర్హత లేదు ప్రభుత్వం గురించి మాట్లాడేది. ప్రజలు మిమ్మల్ని పడుకోబెట్టారు, హాయిగా పడుకోండి. హైడ్రా మీద ఇటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి ఏమో హైడ్రాను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లుగా, సామాన్యులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటారు. అటు రాజాసింగ్ కావచ్చు, రఘునందన్ రావు ఏమో హైడ్రాకు మేము మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా మంచి పని చేస్తున్నట్టున్నారు. ఈ బీజేపీ ఈ స్టాండ్ మీద మీరేం మాట్లాడారు? అదే మరి వాళ్ళకే పొంతన లేదు, డిసిప్లిన్డ్ పార్టీ అని చెప్పుకుంటారు. నేను హర్షిస్తూ ఉన్నా రఘునందన్ రావు మాట్లాడేది, రాజాసింగ్ గారు మాట్లాడేది ప్రజల హితం కోసం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల శ్రేయస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అదొక మహాయజ్ఞం హైడ్రా అనేది. హైడ్రా చేయడానికి దమ్ము ధైర్యం కావాలా. ఆ దమ్ము ధైర్యంతో ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం తీసుకున్నారు. క్యాబినెట్ మద్దతునిస్తూ ఉంది, సామాన్య ప్రజలు మద్దతునిస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ అని సిటీ ఆఫ్ లేక్స్, భోపాలపట్నం కాదు, హైదరాబాద్ పట్టణం సిటీ ఆఫ్ లేక్స్. 70-80 చెరువులు పూడ్చుకుపోయినాయి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉండొచ్చు దాంట్లో, కానీ వాళ్ళు ఒక బహత్తర కార్యక్రమంగా తీసుకున్నాడు. డెఫినెట్గా ముందుకు పోవడమే. సామాన్యులు
మీరైతే గుగ్గోలు పెడుతున్నారో సామాన్యులకి ఎవరికైనా అన్యాయం అయితే బ్రోకర్లు మాటలు నమ్మో భూబకాసు నా మాటలు నమ్మో ఇంట్లో చిన్న చిన్న చిత్కర కొనుక్కొని ఉంటే వాళ్ళు నిరసరాయలు అయితే డెఫినెట్గా ప్రభుత్వం వారు ఆడుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. బీద జనానికి ఎక్కడ కూడా నష్టం కాకుండా ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ బడా బడా బాబులు ఎవరైతే చెరువుల్లో విలాసంత భవనాలు కట్టుకున్నారో, ఫంక్షన్లు కట్టుకున్నారో, సినిమా థియేటర్లు కట్టుకున్నారో, ఫామ్ హౌస్లు కట్టుకున్నారో వారికి మాత్రం చర్యలు తప్పవు. ఏ చెరువు ఆక్రమణ గురైనా డెఫినెట్గా దాన్ని తొలగించడమే. ఇది ఒక బహత్తరణ కార్యక్రమం. ముఖ్యమంత్రి దీన్ని వెనక్కిపోయే సమస్య లేదు. కానీ ప్రధానంగా ఫాతిమా ఓఎస్సీ కాలేజ్కి సంబంధించి పల్లారాజు సంబంధించిన యూనివర్సిటీల గురించి కొంత హైడ్రా వెనుకడిగింది వేసింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నది. దీనికి మీ ఏం చెప్తారు? దేంట్లో కూడా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. వెనక ముందు చట్టరీత్యా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఫైనల్గా ఖమ్మం అటు వరంగల్ ఉన్నటువంటి వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సాయం అందబోతున్నది? భవిష్యత్తులో వారికి ఎటువంటి అండగా నిలబోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినారు ఇవ్వాల్సినటువంటి సాయం. కేంద్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం తక్షణ సాయం రిలీజ్ చేయాలి. చాలా సంతోషం, ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఆరాధిస్తున్నారు ఈ పరిస్థితుల గురించి. ఏ రకంగా అయితే ఆ రకంగా ఆదరణ చూపినారో అదే రకంగా తక్షణమే అంచనా వేసి తక్షణ చర్యగా కొంత అమౌంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా తెలంగాణలో జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉన్నది. ఒక్క మాట చివరగా మొన్న వైనాడుకు సంబంధించి మనం చూసాం వరదలు, ఆ బీభత్సం. అక్కడ చాలా మంది సినీ ప్రముఖులు ఇంకా వ్యాపారవేత్తలు కొంత ఆర్థిక సాయం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం బాధితులకు కూడా ఆ తరహాలో సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందో అటువంటి పిలుపు ఏమని ఇస్తారు రాష్ట్ర సర్కార్? చాలా మంచిది. 72లో 73లో ఈ రాష్ట్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు జోలె పట్టుకొని భిక్షాటన చేశాడు. డబ్బున్న వాళ్ళు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తానంటే చాలా మంచి పరిణామం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్తా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేసీఆర్ కేటీఆర్ ఫస్ట్ బాధితులకు వెళ్ళండి, అక్కడ వాళ్ళని పరామర్శించండి, అది అంతేగాని దీన్ని రాజకీయం చేయదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.